రెడీ బేట చూడండి. నేను ఇక్కడ సర్వనామాలు రాసిన బేట. ఐ, ఉయ్, యు, హీ, షీ, ఇట్, దే. ఇవి చెప్పినా కదా, ఐ, ఉయ్ ఫస్ట్ పర్సన్ అని మాట్లాడేవాళ్ళు. వినేవాళ్ళని ఏమంటాం? యు. ఇది నిన్న చెప్పుకున్నాం కదా. హీ, షీ, ఇట్, దే థర్డ్ పర్సన్. వీళ్ళు ఇక్కడ లేరు. లేని వాళ్ళ గురించి మనం మాట్లాడడం. ఇక్కడ లేరు, ప్రజెంట్గా ఇక్కడ లేరు. వీళ్ళు థర్డ్ పర్సన్. అరే ఆయన నిన్న ఆబ్సెంట్ ఉండే, వైభవ్ నిన్న ఆబ్సెంట్ ఉండే, థర్డ్ పర్సన్. ఇవాళ వైభవ్ వచ్చింది కదా, వైభవ్ థర్డ్ పర్సన్ అనొచ్చా? అన్నికి రాదు. ఇవాళ ఆబ్సెంట్ ఎవరైనరు? వాళ్ళు థర్డ్ పర్సన్. దీక్షిత ఆబ్సెంట్, జై ఆబ్సెంట్ కదా, ఇక్కడ లేరు వాళ్ళు. సరే చూడండి. ఐ అంటే ఎంతమంది? ఒకరా ఇద్దరా? ఒకరే కదా. ఐ వాడినప్పుడు, ఐ సబ్జెక్టుగా ఉన్నప్పుడు మనకు ఇది వర్బు ఐ రీడ్. ఓకేనా? ఇది ఐకి యూకి ఎగ్జంప్షన్ బేటా. ఐ ఒకరున్నా రీడ్ అని చదవాలి, రీడ్స్ అని చదవద్దు. యూకి రీడే వస్తుంది. యూ అంటే ఒకరు లేదా ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. చూడండి, ఐకి రీడే, యూకి ఒకటి కంటే ఎక్కువ కాబట్టి రీడ్. యూకి, ఐకి యూకి ఎగ్జంప్షన్ పెట్టుకున్నాం కదా మనము, రీడే వస్తుంది. దీనికి కంపల్సరీ బహువచనం వస్తుంది యూకి. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ చూడండి, ఎవరెవరు ఒక్కొక్కరు ఉన్నారు. హీ అంటే ఒకరే, షీ అంటే ఒకరే, ఇట్ అంటే ఒకరే. దే ఉంది కదా ఒకటి కంటే ఎక్కువ, దానికి రీడ్ కరెక్టే సరిపోయింది. థర్డ్ పర్సన్ని మనం సింగులర్ రాయాలంటే చూడండి, రీడ్కు ఎస్ జత చేస్తాం. హీ రీడ్స్. ఇది అర్థం చేసుకోవాలంటే చూడండి ఒకసారి. హీ రీడ్స్ అనేది అతను చదువుతాడు. ఒకవేళ ఎస్ లేకుండా పెట్టినా నేను, అతను చదువుతారు. అతను అని వచ్చినప్పుడు చదువుతాడు కరెక్టా, చదువుతారు కరెక్టా? చెప్పండి మీరు. ఈ రెండిట్లో ఏది కరెక్టు? ఒకరే వచ్చినప్పుడు చదువుతాడు కరెక్టా, చదువుతారు కరెక్టా? గట్టిగా చెప్పు. చదువుతాడు కరెక్టు. చదువుతాడు అని చెప్పడానికే మనం ఎస్ యాడ్ చేస్తున్నాం అక్కడ. హీ రీడ్స్. ఇది తప్పు, చదువుతారు అనొద్దు, అతను చదువుతారు అనొద్దు. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు చదువుతారు అనొచ్చు కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? రాజేష్ బుక్ చదువుతాడు. ఇప్పుడు చదువుతాడు, డూ వాడుతున్నారు కదా, చదువుతాడు ఇది వాడుతున్నారు, చదువుతాడు. మరి వీళ్ళు చూడండి, ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? చదువుతారు. ఇప్పుడు నేను ఇప్పుడు చదివించినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చదువుతారు కదా. ఇద్దరు వచ్చినప్పుడు చదువుతారు అన్నారు కదా. ఒక్కడు ఉన్నప్పుడు చదువుతాడు అని చెప్పిండ్రు కదా. ఈ ఒక్కడు ఉన్నప్పుడే సింగులర్ చేయడానికి ఎస్ వాడతాం. ఇక్కడ చూడండి, అందుకే దే రీడ్స్. వాళ్ళు అంటే ఒకరు ఉన్నప్పుడు, షీ ఉన్నప్పుడు చదువుతుంది అవుతుంది, అతను ఉన్నప్పుడు చదువుతాడు అవుతుంది. మరి దే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చదువుతారు కరెక్టా, వాళ్ళు చదువుతుంది చదువుతాడు కరెక్టా? ఏది కరెక్ట్ అవుతుంది? ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు. ఇంతకుముందు మాట్లాడినాం కదా మనం. ఏది కరెక్టు? చదువుతారు కరెక్టా, చదువుతుంది చదువుతాడు కరెక్టా? దే ఉన్నప్పుడు చెప్పండి. చదువుతారు. వాళ్ళని చెప్పినాం కదా మనము. దే రీడ్. వాళ్ళు చదువుతారు. వెరీ గుడ్. చదువుతారు కరెక్టు. ఈ రెండు కూడా తప్పు. అందుకే దే వచ్చినప్పుడు ఎస్ పెట్టాము. ఒక్కరు సింగులర్ వచ్చినప్పుడే, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడే మనము ఏం చేస్తాము? ఎస్ యాడ్ చేస్తాము. అర్థమవుతుందా? హీ రీడ్స్, షీ రీడ్స్, ఇట్ రీడ్స్, దే రీడ్. ఓకేనా? ఇప్పుడు దీనికి చెప్పండి. ఇక్కడ ప్లే రాసిన నేను. ఐ ప్లే, వి ప్లే, యూ ప్లే. ఇప్పుడు చెప్పండి, హీ ప్లే. ఏం చేయాలి? ఎస్ కలపాలా వద్దా? కలపాలి. వెరీ గుడ్. షీ కలపాలా వద్దా? వెరీ గుడ్. ప్లేస్ అనాలి. ఎస్ కలిపితే ప్లేస్, ప్లేస్. ఇట్ కలపాలా వద్దా? వెరీ గుడ్. ఇట్ ప్లేస్. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కొక్కరే కదా. నెక్స్ట్ దే వచ్చినప్పుడు కల్పనాసరం లేదు. ఎగ్జాంపుల్ తెలుసుకున్నారు కదా. వాళ్ళు చదువుతారు, ఇదేమో రూ. ప్లే వచ్చినప్పుడు ఇది రూ తెలియజేస్తుంది. ఎస్ వచ్చినప్పుడు చదువుతాడు లేదా చదువుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఎస్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు ఉంటేనేమో చదువుతుంది లేకపోతే చదువుతుంది, మగపిల్లాడు వచ్చినప్పుడు చదువుతాడు అంటాం.